నీ లైఫ్లో సహవాసంలో ఎవరితో ఎక్కువ కాంటాక్ట్లో ఉంటావు? నీ మొబైల్ కాంటాక్ట్ నెంబర్లు తీస్తే ఆత్మీయుల నెంబర్ల కాంటాక్ట్ ఎక్కువ ఉండాలి, చెత్త చెదారం కాంటాక్ట్ తక్కువ. నేను అడుగుతున్నాను, నీకు ఆత్మీయుల సహవాసంలో ఎంతమంది ఉన్నారు కాంటాక్ట్? నీ కాంటాక్ట్ నెంబర్లు నేను చెప్పనా కాంటాక్ట్ నెంబర్. నీ చుట్టాల కాంటాక్ట్ నెంబర్లు ఎక్కువ, నీ దిక్కుమాలిన ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్లు ఎక్కువ. ఇంకా చెప్పండి, నీకు సీడీలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ. అదే ఉందమ్మ, బొట్టు పెడతా, చందన, బొమ్మన, ఎల్ఐసి, ఇవి ఎక్కువ. అడుగుతాను, ఈ కాంటాక్ట్లు నీ ఫోన్ ఓపెన్ చేస్తే ఇదే అని అడుగుతున్నాను. ఒకవేళ పొరపాటున నీ స్టేటస్లు అంటే నీ మొబైల్కి వచ్చే స్టేటస్ లేటని ఓపెన్ చేస్తే నీ మొబైల్కి వచ్చే స్టేటస్లో దిక్కుమాలిన లోక సంబంధమైన స్టేటస్లు ఎక్కువ వస్తాయి నీకు. అడుగుతున్నాను, ఆత్మీయుల స్టేటస్లు తక్కువ వస్తాయి. నీ ఫేస్బుక్ ఇలాగ ఓపెన్ చేస్తే గ్రహణ ఆత్మీయులకు సంబంధించింది రావాలి. నీ స్టేటస్ ఓపెన్ చేస్తే ఒకేసారి ఆత్మీయులకు సంబంధించింది రావాలి. నీది ఏది, నీ ఇన్స్టా ఏది ఓపెన్ చేసినా నీ ఆత్మీయులు అలా నీకు తారసపడాలి. శిష్యుడు ఎలా కొనసాగుతాడంటే వాడు వాక్యం బాగా వింటాడు, ఎక్కువ వాక్యాన్ని బాగా డిస్కషన్ చేస్తాడు. ఆ డిస్కషన్ ఎవరితో పెడతాడంటే ఆత్మీయులతో ఎక్కువ కాంటాక్ట్.